ఇట్ వాస్ క్లెవర్ ఆఫ్ డాష్ టు సాల్వ్ ద ఈక్వేషన్ సో క్విక్లీ. ఈ సమీకరణాన్ని ఇంత వేగంగా పరిష్కరించడం నీ తెలివికి నిదర్శనం అనేది సెంటెన్స్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ బ్లాంక్లో మనం ఒక ఆప్షన్ ఉపయోగించాలి. చూడండి, యువర్, యూ, యువర్ సెల్ఫ్, యువర్స్. ఇక్కడ మనకు ఒక కీవర్డ్ ఇవ్వడం జరిగింది. క్లెవర్ ఆఫ్లో ఆఫ్ అనేది ప్రిపోజిషన్. ఓకే, ప్రిపోజిషన్ తర్వాత మనం ఉపయోగించాల్సింది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉపయోగించాలి. ఓకే, ఆబ్జెక్టివ్ కేసులో ఉండాలి. అంటే ఇక్కడ మనం ప్రొనౌన్స్ గమనిస్తే యూ అనేది సబ్జెక్టు, యూకి ఆబ్జెక్టివ్ యూ అవుతుంది. దీనికి తర్వాత వచ్చేది యువర్, ఇది పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. తర్వాత యువర్స్ అంటాం, ఇది పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. యువర్ సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఆఫ్ తర్వాత ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉపయోగించాలి. మనం జనరల్గా కైండ్ ఆఫ్ హిమ్ అంటాం. ఓకే, సో అక్కడ హిమ్ వాడినట్టుగానే ఇక్కడ యూ వాడాలి. చూడండి, ఇది మన ఆన్సర్. అశ్విన్ డిడ్ నాట్ లిజన్ టు డాష్. ఐడెంటిఫై ద ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. సెంటెన్స్ను పూర్తి చేయడానికి మనం క్రింద ఇచ్చిన ఆప్షన్లో సరైన దాన్ని ఎంచుకోవాలి. గమనించండి, మనకు ఇచ్చిన సెంటెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. డిడ్ నాట్ ఉంది కదా, అది సింపుల్ పాస్ట్ టెన్స్ను సూచిస్తుంది. ఇది మెయిన్ క్లాజ్ అవుతుంది. తర్వాత వచ్చే క్లాజ్ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి ఇక్కడ. ఓకే, చూడండి, వాట్ ఐ హ్యావ్ సెడ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది, అవసరం లేదు. వాట్ ఐ సే ఇది సింపుల్ ప్రజెంట్, ఇది కూడా అవసరం లేదు. వాట్ ఐ సెడ్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, ఇదే మన ఆన్సర్. వాట్ ఐఎమ్ సేయింగ్ నేనేం చెప్తున్నానో వినట్లేడు అనేది ఇది ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది, ఇక్కడ టెన్స్ కలవదు మనకు. ఓకే, రైట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఐడెంటిఫై ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్. చూడండి, షీ డిడ్ నాట్ మెయింటైన్డ్. ఇక్కడ డిడ్ అనేది పాస్ట్ టెన్స్, పాస్ట్ టెన్స్ తర్వాత మళ్ళీ పాస్ట్ వర్బ్ వాడడం జరిగింది, ఇది ఇన్కరెక్ట్. ఇక్కడ V1 వాడాలి. షీ డస్ నాట్ మెయింటైన్డ్, ఇక్కడ డస్ నాట్ తర్వాత మళ్ళీ పాస్ట్ వర్బ్ వాడారు, V1 వాడాలి, ఇది కూడా ఇన్కరెక్ట్. షీ డు నాట్ మెయింటైన్, షీ తర్వాత డస్ వాడాలి. హీ, షీ, ఇట్, అనిత ఇటువంటివి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్స్, వాటి తర్వాత మనం వాడాల్సింది డజ్, డూ కాదు, ఇది ఇన్కరెక్ట్. షీ డిడ్ నాట్ మెయింటైన్ రెగ్యులర్ అటెండెన్స్, ఇది సరైనది. డిడ్ తర్వాత V1 వాడడం జరిగింది, దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. బ్రెవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ విట్. దిస్ కాన్సెప్ట్ ఆఫ్ కన్సైస్నెస్ ఈజ్ డైరెక్ట్లీ రిలవెంట్ టు డాష్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. గమనించండి, బ్రెవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ విట్ ఇది షేక్స్పియర్ రచించిన హ్యామ్లెట్ నాటకంలోని ప్రసిద్ధ కొటేషన్. బ్రెవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ విట్, సంక్షిప్తతే జ్ఞానానికి మూలం. ఆప్షన్స్ గమనించండి, ఇక్కడ కన్సైస్నెస్ అన్నా కూడా సంక్షిప్తత అని అర్థం. ప్రీసీ రైటింగ్, ప్యాసేజ్ రైటింగ్, లెటర్ రైటింగ్, మెమో రైటింగ్. ఇందులో మన క్వశ్చన్తో సంబంధం ఉన్న ఆప్షన్ ప్రీసీ రైటింగ్. ప్రీసీ రైటింగ్లో ఒక పెద్ద పారాగ్రాఫ్ని మనం సంక్షిప్తంగా ముఖ్యమైన పదాలు రాస్తాం, ఇదే మన ఆన్సర్. దిస్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్ అక్విజిషన్. లాంగ్వేజ్ అక్విజిషన్ యొక్క ఫీచర్ కానిది ఏది? గమనించండి, మనకిచ్చిన వర్డ్ లాంగ్వేజ్ అక్విజిషన్. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. లాంగ్వేజ్ అక్విజిషన్ అంటే పిల్లలు తమ మాతృభాషను సహజంగా సమాజంలో తిరుగుతూ నేర్చుకుంటే దాన్ని లాంగ్వేజ్ అక్విజిషన్ అంటాం. ఇందులో ఎటువంటి వ్యాకరణ నియమాలు కానీ ఏమీ ఉండవు, జనరల్గా నేర్చుకుంటారు. లాంగ్వేజ్ లెర్నింగ్ అంటాం, ఇంకొక వర్డ్ ఉంటుంది. లాంగ్వేజ్ లెర్నింగ్ అంటేనేమో మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వొకాబులరీ, గ్రామర్ రూల్స్ నేర్చుకుంటాం కదా, ఆ విధంగా. ఇప్పుడు లాంగ్వేజ్ అక్విజిషన్ రూల్ కానిది ఏది? చూడండి, ఇట్ ఈజ్ న్యాచురల్ ప్రాసెస్, ఇది సరైనదే. ఇట్ యూజువల్లీ హ్యాపెన్స్ ఇన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్, ఇది సరైనదే. ఇట్ ఈజ్ లార్జ్లీ అండ్ అన్కాన్షియస్ ప్రాసెస్, పిల్లలు కాన్షియస్లో ఉన్నప్పుడే కాకుండా అన్కాన్షియస్గా కూడా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ మూడు కూడా లాంగ్వేజ్ అక్విజిషన్కు సంబంధించినవి. మనల్ని అడిగింది కానిది. ఇట్ ఫోకసెస్ ఆన్ లెర్నింగ్ గ్రామర్ రూల్స్ అండ్ స్ట్రక్చర్ ఫార్మల్లీ, ఇది లాంగ్వేజ్ లెర్నింగ్ అవుతుంది. ఓకే, మనం గ్రామర్ రూల్స్, వొకాబులరీ, స్ట్రక్చర్స్ నేర్చుకొని ఇంగ్లీష్ భాష నేర్చుకుంటున్నాం. సో ఇది లాంగ్వేజ్ లెర్నింగ్ అవుతుంది, లాంగ్వేజ్ అక్విజిషన్ కాదు. సో ఇదే మన ఆన్సర్. ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ద నెంబర్ ఆఫ్ కాన్సోనెంట్ సౌండ్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కాన్సోనెంట్ సౌండ్స్ ఎన్ని? గమనించండి, మనకి ఇంగ్లీష్లో మొత్తం 44 సౌండ్స్ ఉన్నవి. అందులో 24 కాన్సోనెంట్ సౌండ్స్, 20 వోవెల్ సౌండ్స్. ఓకే, మనకిచ్చింది కాన్సోనెంట్ సౌండ్ అని అడిగారు. మన ఆన్సర్ 24, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 20 వోవెల్ సౌండ్స్ అనుకున్నాం కదా, ఇందులో 12 ఏమో మోనోఫ్థాంగ్స్ ఉంటాయి, 8 డిప్థాంగ్స్, వీటిని గ్లైడ్స్ అని కూడా అంటారు. సిజే డాట్సన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దిస్ టీచింగ్ మెథడ్.
సిజే డాట్సన్తో సంబంధం ఉన్న బోధనా పద్ధతి ఏది? గమనించండి, సిజే డాట్సన్ వేల్స్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్. ఇప్పుడు ఆప్షన్ చూడండి, డైరెక్ట్ మెథడ్. ఈ పద్ధతిలో నేరుగా ఇంగ్లీషే నేర్చుకుంటాం, మాతృభాష ప్రమేయం ఉండదు. దీన్ని ప్రతిపాదించింది మ్యాక్సిమిలియన్ బెర్లిడ్జ్. సో ఇది కాదు. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, ఇది చాలా యాన్సియంట్ మెథడ్ అండ్ క్లాసిక్ మెథడ్. ఇందులో స్ట్రక్చర్స్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం జరుగుతుంది. ఇది కాదు. బైలింగ్వల్ మెథడ్ని డాట్సన్ 1960లో ప్రతిపాదించాడు. ఇదే ఆన్సర్. ఆడియోలింగ్వల్ మెథడ్ అనేది ఒక బిహేవియరల్ సైకాలజీ. దీన్ని ఆర్మీ మెథడ్ అని కూడా పిలుస్తారు. ఓకే, ఇది కూడా కాదు. మన ఆన్సర్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 88. ఇన్ ద తెలంగాణ స్టేట్ బోర్డ్స్ క్లాస్ 10th ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఈచ్ యూనిట్ కంటైన్స్ ద ఫాలోయింగ్ రీడింగ్స్. గమనించండి, తెలంగాణ స్టేట్ బోర్డ్స్ క్లాస్ 10th ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ టైటిల్ పేరు అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్. దీంట్లో ప్రతి యూనిట్లో 3 రీడింగ్లు ఉంటాయి. రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి. రీడింగ్ ఏ అనేది మెయిన్ లెసన్. ఓకే, ప్రోజ్ కానీ స్టోరీ కానీ ఎస్సే కానీ ఉంటుంది. ఇది రీడింగ్ ఏ. తర్వాత ఒక పోయం ఇవ్వబడుతుంది, దాన్ని రీడింగ్ బి అంటాం. ఓకే, ఆ తర్వాత రీడింగ్ సి సప్లిమెంటరీ స్టోరీ ఆర్ రీడింగ్ అనేది ఉంటుంది, అది రీడింగ్ సి. ఏబిసి అనేది మన ఆన్సర్. చూడండి, మనకిచ్చిన ఆప్షన్స్లో రీడింగ్ ఏబి అండ్ సి అనేది మన ఆన్సర్. డైలాగ్స్ అప్రాప్రియేట్ టు ద కాంటెక్స్ట్, సందర్భానికి తగిన మాటలు డైలాగులు ఉండేది. ఈజ్ ద ఫీచర్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్కోర్స్, క్రింద ఇచ్చిన డిస్కోర్స్లో దేనికి సంబంధించినది? చూడండి, కన్వర్జేషన్లో సరైన పలకరింపు, ముగింపు అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఇదే మన ఆన్సర్. న్యూస్ రిపోర్ట్ అనేది డైలాగ్కి సంబంధించిన కాదు, అది ఒక రైటింగ్ యాక్టివిటీ. కొరియోగ్రఫీ అనేది నృత్యానికి సంబంధించింది, డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఇది కూడా కాదు. డిబేట్లో డైలాగ్స్ ఉన్నప్పటికీ అవి ఆర్గ్యుమెంట్స్ టైప్లో ఉంటాయి. సో ఇది కూడా కాదు. మన ఆన్సర్ కన్వర్జేషన్. వొకాబులరీ ఈజ్ బెస్ట్ లెర్న్డ్ త్రూ, ఈ క్రింద ఇచ్చిన ఆప్షన్లో దేని ద్వారా వొకాబులరీ అనేది అద్భుతంగా నేర్చుకోగలం? చూడండి, డిస్ప్లేయింగ్ ద వర్డ్స్ ఆన్ ద చార్ట్, మెమరైజేషన్ ఆఫ్ వర్డ్స్, ప్రిపరేషన్ ఆఫ్ వర్డ్స్ లిస్ట్, మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్ అండ్ యూసేజ్. డిస్ప్లేయింగ్ ద వర్డ్స్ను ప్రదర్శించడం ద్వారా మనం పరిమితంగా మాత్రమే చెప్పగలం, పూర్తి అర్థాన్ని మనం అందించలేం. ఓకే, మెమరైజేషన్, వర్డ్స్ని గుర్తుపెట్టుకోవడం అనేది అంత ప్రోత్సహించదగింది కాదు, బట్టి మెథడ్ అవుతుంది. ప్రిపరేషన్ ఆఫ్ వర్డ్స్ లిస్ట్, ఇందులో జాబితాను తయారు చేయడం కేవలం రాతపూర్వకమైనదిగా మనం చేయగలం, విద్యార్థికి పూర్తి అర్థాన్ని అందించలేం. మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్ అండ్ యూసేజ్, అర్థవంతమైన సందర్భం మరియు సరైన వినియోగం ద్వారా పిల్లలకు వొకాబులరీ పదజాలాన్ని మనం పెంపొందించవచ్చు. ఇదే రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం రీడింగ్ కాంప్రహెన్షన్స్కు సంబంధించిన క్వశ్చన్స్ చేద్దాం. ముందుగా మనకి ఇవ్వబడిన పారాగ్రాఫ్ చదివి అర్థం చేసుకోవాలి. తర్వాత దాని కింద ఇవ్వబడిన క్వశ్చన్ చదివి ఆ క్వశ్చన్ టర్మ్స్ మరియు ఆప్షన్ని పారాగ్రాఫ్లో వెతకాలి. యాజ్ పర్ ద ప్యాసేజ్, వాట్ హోల్డ్స్ ద సొసైటీ టుగెదర్. ఇవ్వబడిన ప్యాసేజ్ ప్రకారం సమాజాన్ని ఒక్కతాటిపై నిలిపేది, కలిసిమెలిసి ఉంచేది ఏది అనేది ప్రశ్న. చూడండి, ద లా ఆఫ్ ద బ్రూట్ అంటే క్రూరత్వం, పశుత్వం అని అర్థం. ఇన్వెంటివ్నెస్ సృజనాత్మకత, ద హయ్యర్ వాల్యూస్ ఆఫ్ లైఫ్ అంటే జీవితం యొక్క ఉన్నత ప్రమాణాలు. ద ఎక్స్పోజర్ టు ఎవర్ రికరెంట్ వయోలెన్స్ అంటే నిరంతర హింసను ఎదుర్కోవడం. మన పారాగ్రాఫ్లో పరిశీలించినట్లయితే గమనించండి, ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ద ఫ్యాక్టర్స్ దట్ హోల్డ్స్ సొసైటీ టుగెదర్ ఆర్ నథింగ్ బట్ ద హయ్యర్ వాల్యూస్ ఆఫ్ లైఫ్ అంటే జీవితం యొక్క ఉన్నత ప్రమాణాలే సమాజాన్ని ఒక్కతాటిపై నిలుపుతుంది అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనకిచ్చిన పారాగ్రాఫ్లో చూడండి, ద హయ్యర్ వాల్యూస్ ఆఫ్ లైఫ్ అనేది 3వ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇదే మన ఆన్సర్. యాజ్ పర్ ద ప్యాసేజ్, విచ్ వాస్ డార్మెంట్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మానవ జీవిత పరిణామ క్రమంలో మొదటి దశల్లో నిద్రాణ స్థితి, డార్మెంట్ అంటే నిద్రాణ స్థితిలో ఉన్నది ఏది? చూడండి, రికరెంట్ వయలెన్స్ అండ్ ఇన్సెక్యూరిటీ, ద సోషల్ ఇన్స్టింక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, ద మెర్సీ ఆఫ్ ద స్ట్రాంగ్, ద లా ఆఫ్ మైట్. ఇప్పుడు మనం ఆప్షన్స్ చూసాం కదా, ఈ ఆప్షన్స్ని మరియు క్వశ్చన్ యొక్క టర్మ్స్ని పారాగ్రాఫ్లో సెర్చ్ చేయాలి. ఇక్కడ మనకు పారాగ్రాఫ్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. బిసైడ్స్ ద సోషల్ ఇన్స్టింక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ విచ్ వాస్ డార్మెంట్. ఓకే, మనకి ఇవ్వబడిన క్వశ్చన్ కూడా అదే. డార్మెంట్ నిద్రాణ స్థితిలో ఉన్నది ఏది? చూడండి, ద సోషల్ ఇన్స్టింక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. క్వశ్చన్లో మనకు అది 2వ ఆప్షన్గా ఇవ్వడం జరిగింది. ఇదే ఆన్సర్.
విచ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ స్టేట్ ఆఫ్ నేచర్ డిస్క్రైబ్డ్ ఇన్ ద ప్యాసేజ్. మన ప్యాసేజ్లో వర్ణించిన దాన్ని బట్టి స్టేట్ ఆఫ్ నేచర్ అంటే ఆదిమ జాతి లక్షణం కానిది ఏది, ఇక్కడ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ అని ఇచ్చారు కదా, లక్షణం కానిది ఏది అనేది ప్రశ్న. చూడండి ఆప్షన్స్ చూసే ముందు ఇక్కడ మనకు పారాగ్రాఫ్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇట్ వాస్ ఏ స్టేట్ ఆఫ్ నేచర్ వెన్ సొసైటీ హ్యాడ్ కమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికిలోకి రావడం అనేది ఆదిమ జాతి యొక్క లక్షణం కాదు. సొసైటీ హ్యాడ్ జస్ట్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికిలోకి రావడం అనేది ఒక లక్షణంగా ఇవ్వడం జరిగింది. మన పారాగ్రాఫ్ ప్రకారం లక్షణం కాదు, కాబట్టి ఇదే మన ఆన్సర్. యాజ్ పర్ ద ప్యాసేజ్ ద కామన్ గుడ్ ఈజ్ ద వన్ విచ్ చూడండి బిగాన్ ద పర్సెప్టబుల్ ప్రాసెస్ ఆఫ్ సోషలైజేషన్, వాస్ నాట్ ద గుడ్ ఆఫ్ ద వీక్, వాస్ ద గుడ్ ఆఫ్ ద సొసైటీ, అజ్యూమ్డ్ ప్రెసిడెన్స్ ఓవర్ ద కమ్యూనిటీ. ఇప్పుడు మనం క్వశ్చన్ మరియు ఆప్షన్ చూసాం కదా, పారాగ్రాఫ్లో వెతికేటప్పుడు క్వశ్చన్కు సంబంధించిన వర్డ్ని సెర్చ్ చేయాలి. ఉదాహరణకి ఇక్కడ కామన్ గుడ్ అనేది ఉంది కదా, పారాగ్రాఫ్లో దీన్ని సెర్చ్ చేసి మనకి ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏది సెట్ అయ్యిందో చూడాలి. ఇక్కడ చూడండి క్లియర్గా ఇవ్వబడింది ద గుడ్ ఆఫ్ ద సొసైటీ అండ్ కామన్ గుడ్ అని ఇవ్వడం జరిగింది. చూడండి కామన్ గుడ్ అనేది ఏంటిది, ఇక్కడ మన ఆప్షన్లో కూడా గుడ్ ఆఫ్ ద సొసైటీ అని ఇవ్వడం జరిగింది. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. ద గుడ్ ఆఫ్ ద సొసైటీ ఆప్షన్ 3లో ఇవ్వడం జరిగింది. ఫైండ్ అవుట్ ద వర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ విచ్ మీన్స్ క్రియేటివిటీ ఆర్ ఇమాజినేషన్. క్రియేటివిటీ అంటే సృజనాత్మకత, ఇమాజినేషన్ అంటే ఊహాశక్తి, ఊహించడం. ఈ అర్థాన్నిచ్చే ఆప్షన్ ఏది చూడండి. ప్రిసిడెన్స్ అంటే ముందుండేదాన్ని ప్రిసిడెన్స్ అంటారు. ఇన్స్టింక్ట్ అంతర్బుద్ధి, సహజ ప్రవృత్తిని ఇన్స్టింక్ట్ అంటారు. ఇంపర్సెప్టిబుల్ అంటే చూడలేనిది, తొందరగా మనం అర్థం చేసుకోలేనిది, గ్రహించలేని దాన్ని ఇంపర్సెప్టిబుల్ అంటారు. ఇన్వెంటివ్నెస్ అంటే కొత్త వస్తువుల్ని రూపొందించే శక్తి. సో ఇక్కడ క్రియేటివ్ అంటే కూడా సృజనాత్మకత, కొత్తవి రూపొందించడం. సో మన ఆన్సర్ ఆప్షన్ 4.